ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలతో ఈ విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసింది. అతని కోసం గుజరాత్ టైటాన్స్కు అనధికారికంగా చాలా డబ్బునిచ్చింది. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్న వెంటనే తమ సారథిగా ప్రకటించింది. టీం భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ను 5 సార్లు విజేతగా నిలబెట్టిన ఆ జట్టు మాజీ కెప్టెన్ టీమిండియా సారథి రోహిత్ శర్మ అభిమానులకు ఇది అవమానంగా అనిపించింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ వాళ్లు ముంబై ఫ్రాంచైజీపై విమర్శలు గుప్పించారు. కొందరైతే ఆ జట్టు సోషల్ మీడియా పేజీలను అన్ఫాలో చేశారు. అయినా ముంబై తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కెప్టెన్సీ మార్పు వ్యవహారంపై రోహిత్ శర్మ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని సతీమణి రితికా సజ్దే సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ తీరును తప్పుబట్టింది. చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు అని కామెంట్ చేసింది. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించలేకపోయాడు. రోహిత్ తర్వాత ముంబై సారథ్య బాధ్యతలు అందుకోవాలని భావించిన బుమ్రాకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం నచ్చలేదు. సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని పరోక్షంగా తెలియజేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం గుండె పగిలిందని కామెంట్ చేశాడు.